ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సంతోష్ ఇదంతా? ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? అదేం లేదు మిత్ర గారు, ఏదో ఫ్రెండ్లీగా ఉంటే దాన్నే ప్రేమ అనుకుంది. కాస్త స్నేహంగా కలిసి తిరిగేసరికి పెళ్లి చేసుకుంటానని భ్రమపడింది. ఆ అమ్మాయి ఏదో అనుకుంటే నన్ను తప్పుపడితే అలా? సంతోష్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నన్ను తల్లిని చేసి ఇప్పుడు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డావు. చాలా తప్పు సంతోష్. ఏంటి తల్లించేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా వాగామంటే ప్రాణం తీస్తాను. బయటికి పో. నీకే చెప్పేది. సంతోష్, కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. నువ్వు గీతతోనూ, గీత కడుపులో పెరుగుతున్న బిడ్డతోనూ సంబంధం లేదని నోటి మాటలు చెప్పినా టెక్నాలజీ తప్పు చెప్పదు. DNA టెస్టులు చేస్తే నీ నిజ స్వరూపం బయటపడకుండా మానదు. అయినా ఎవరు అమ్మాయి నోటికొచ్చింది వాగితే అదే మీరు నమ్ముతారా? తను ఏ స్వార్థం కోసమో నా మీద నిందలు వేస్తే అవే నిజాలనుకుంటారా? మిత్ర గారు, ముందు ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించాలి. నోరు మూయరా. రేయ్, నువ్వు కాస్త క్యారెక్టర్ ఉన్నోడివని, నీ కుటుంబం మంచి స్థాయిలో ఉందని సంజనని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. కానీ నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత నీచుడువని అనుకోలేదు. అది ముందే తెలుసుంటే పరిచయం ఇక్కడి వరకు వచ్చేది కాదు. అది కాదు మిత్ర గారు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి దేవయ్య నీది? స్నేహితురాలు అన్నావు. స్నేహితురాలు కొడుక్కి సంజనానిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది అన్నావు. అసలు వాడు ఎలాంటివాడో, ఏం చేస్తున్నాడో, మంచోడా మూర్ఖుడా ఏమీ తెలియకుండా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.